మహాభారతం అధ్యాయం 52. నహకుడు వృత్రుణ్ణి అధర్మ మార్గంలో చంపిన పాపం ఇంద్రుని తన ఔన్నత్యం నుంచి దించేసింది. అతన్ని ఒక ఖైదీలా మార్చేసింది. నహుకుడు రాజ్యపాలనను తాను భూలోకంలో రాజ్యం చేసిన కీర్తి వల్ల, దేవతలు ఋషులు ఇచ్చిన శక్తుల వల్ల ప్రారంభంలో రాజ్యం బాగానే చేశాడు. ఆ తర్వాత అతడు చెడు మార్గం పట్టాడు. దైవరాజ్యాన్ని చేస్తున్ననే గర్వం అతన్ని మతి నిండా ఉంది. ఔదార్యం, నమ్రత పోయి చెడు కోరికలకు లోనయ్యాడు. ఇంద్రలోకపు అందాలన్నీ నహుకుడు అనుభవిస్తూ కఠోరమైన స్త్రీమోహంలో కూరుకుపోయాడు. ఓ రోజు ఇంద్రుడి భార్యను చూసి మోహించాడు. దుర్మార్గు ఆలోచనతో సభలో ఉన్న దేవతలను ఉద్దేశించి, దేవతలకు రాజుభార్య అయిన సచీదేవి ఎందుకు నా వద్దకు రాలేదు? నేను ఇప్పుడు దేవరాజును కదా, త్వరలో ఆమెను మా గృహానికి పంపండి అని ఆదేశించాడు. ఈ మాటలు సచీదేవికి తెలిసి రౌద్రమూర్తి అయ్యింది. భయంతోనూ శోకంతోనూ ఆమె బృహస్పతి వద్దకు వెళ్ళింది. ఆయన్ను శరణొచ్చింది. సచీదేవి ఆయన వద్ద ఉందని తెలిసి నహుకుడు తెలుసుకుని ఆగ్రహోదగ్రుడయ్యాడు. తమ రాజు ఆగ్రహానికి దేవతలు విస్మయం వ్యక్తం చేశారు. ఓ రాజా, ఆగ్రహించకు. మీ కోపం ప్రపంచానికి విచారం తెస్తుంది. సచీదేవి మరొకరు భార్య. ఆమెను మీరు ఆశించకూడదు. ధర్మ మార్గాన్ని వీడి వ్యవహరించవద్దు అని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మోహపరుషుడైన నహుకుడు వారి మాటలను లక్ష్యపెట్టగా భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇంద్రుడు అహల్యను వలచినప్పుడు మీ ధర్మపన్నాలు సదాచారాలు ఏమయ్యాయి? అప్పుడు అతన్ని మీరెందుకు ఆపలేకపోయారు? ఇప్పుడు నన్నెందుకు ఆపుతున్నారు అన్నారు. ఇంద్రుడు ఏమాత్రమూ సిగ్గులేక సమాధి యోగంలో ఉన్న విశ్వరూపుని చంపినప్పుడు మీరేమి చేశారు? దగా చేసి వృత్తుని చంపినప్పుడు మీ ధర్మాలు ఏమయ్యాయి? ఇప్పుడు సచీదేవి నా వద్దకు వచ్చి నాతో ఉండటమే ఆమె చేయదగ్గ ముఖ్యమైన పని. మీరు మా మంచి కోరేవారైతే ఆమెకు వివరించి నా కోరికను సమ్మతింపజేసి నా వద్దకు పంపండి. ఈ కార్యాన్ని వెంటనే ప్రారంభించడని నహుకుడు కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. భయవిహులైన దేవతలు బృహస్పతికి తెలియజేయడానికి నిశ్చయించారు. ఎలా అయినా సచీదేవిని నహుకుడు వద్దకు పంపాలని అనుకున్నారు. వారంతా బృహస్పతి వద్దకు వెళ్ళి నహుకుడు అన్న మాటలో ఆయన చెవిని వేశారు. ఎలాగైనా సచీదేవిని నహుకుడు కోరిక లోబడి ఉండాలని చెప్పారు. ఈ మాటలు విన్న సచీదేవి, ఓ దైవమా, నేను అలా చేయలేను. నేను నిన్ను శరణు కోరుతున్నాను. నన్ను రక్షించు అని దుఃఖితురాలయ్యింది. బృహస్పతి ఆమెను ఓదార్చాడు. శరణు కోరిన వాడిని శత్రువుకు అప్పగించేవాడు నశిస్తాడు. వాడి భూమి మీద నాటిన విత్తును భూదేవి మొలక రాకుండా చేస్తుంది. నేను నిన్ను విడవను. నహుకుడికి పోయే కాలం సమర్పించింది. భయపడుకొని సచీదేవిని అనుసరించాడు. ఈ దురవస్థ నుంచి ఆమె తప్పించుకునే మార్గాన్ని బృహస్పతి ఆమెకు సూచించి కాల వ్యవధిని కోరమని చెప్పాడు. తెలివిగల సచీదేవి బృహస్పతి అభిప్రాయాన్ని గ్రహించి దయ్యంతో నహుకుడు గృహానికి వెళ్ళింది. నహుకుడు ఆమెను చూసిన వెంటనే గర్వమోహాలతో తన విజ్ఞతను కోల్పోయి ఆనందంతో మైమరిచిపోయాడు. ఓ సుందరి, భయపడకు. నేను ముల్లోకాలకు రాజును. నీవు నా భార్య అవ్వడంలో ఎలాంటి పాపము లేదన్నాడు నహుకుడు. మహాపతివ్రత అయిన సచీదేవి ఈ మాటలు విని భయం కంపితురాలైంది. కాసేపటికి తప్పరలి, ఓ దేవరాజా, నేను నీ దాన్ని అవ్వడానికి ముందు నేను కోరిక కోరతాను. ఇంద్రుడు బ్రతికున్నాడా? చనిపోయాడా? బతికి ఉంటే ఎక్కడున్నాడు? ఇంద్రుని గురించి సమాచారం తెలుసుకుని ఆయన కోసం వెతికి
అతడు లేక అతను లేకపోతే నాకు ఎలాంటి పాపం అంటదు. అప్పుడు నిర్మలమైన మనసుతో నీ భార్యని కాగలనన్నది. అవును, నీవు చెప్పేది నిజం. వెళ్ళి ఇంద్రుడి కోసం వెతుకు. కానీ నీవు తప్పక తిరిగి రావాలి. నీవు చేసిన వాగ్దానాన్ని మర్చిపోవద్దు అని సచీదేవిని మళ్ళీ బృహస్పతి ఇంటికి పంపాడు. దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నౌకుడి కోరిక గురించి మొరపెట్టుకున్నారు. ప్రభు, నీ శక్తితో మహావృత్తుని సంహరించారు. ఇంద్రుడు ఆ పాపాన్ని అనుభవిస్తున్నాడు. సిగ్గుపడి భయపడి తానెక్కడో దక్కున్నాడు. దయ ఉంచి అతడికి ఏదైనా తరుణోపాయం ఆలోచించండి అన్నారు. నన్ను పూజించమని చెప్పండి, అతడికి పాప విముక్తి లభిస్తుంది. దుర్మార్గ చింతన గల నగుషుడు నిదానిస్తాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. సచీదేవి ప్రాతివిత్య దేవతను ఆరాధించి ఆ దేవతానుగ్రహంతో ఇంద్రుడు దాక్కున్న స్థలానికి చేరింది. అక్కడ దేవేంద్రుడు తపస్సు చేస్తూ తనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నాడు. సచీదేవి తన భర్త స్థితి చూసి ఆగలేక ఏడ్చింది. తన విషాద చరిత్రను ఇంద్రుడికి వివరించింది. ఇంద్రుడు ఆమెకు ధైర్యవచనాలు పలికాడు. నౌకుడికి తుది కాలం సమీపించింది. నీవు నౌకుడు వద్దకు వెళ్ళి నీ కోరికను తీర్చడానికి ఇష్టపడ్డానని చెప్పు. అతని ఋషులతో మోసే పల్లకినెక్కి నీ గృహానికి రమ్మని చెప్పు. అప్పుడు నౌకుడు నిదానంగా వ్యవహరిస్తాడని చెప్పాడు. సచీదేవి నౌకుడు వద్దకు వెళ్ళి ఇంద్రుడు చెప్పిన ప్రకారంగా అతడు కోరికను తీర్చడానికి సమ్మతించినట్లు నటించింది. సచీదేవి తిరిగి రావడం, తన కోరికను సమ్మతించడంలో నౌకుడు, నీకు గొప్ప మేలు జరుగాక, నేను నీకు సేవకుణ్ణయ్యాను, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను, నీవు నా మాటను నిలబెట్టుకున్నావు అన్నాడు. సచి, అవును, నేను తిరిగి వచ్చాను. నీవు నా భర్తకు కాగలవు. నాకు చాలా ఇష్టమైన ఒక కోరిక ఉంది. అది నువ్వు తీర్చాలి. నీవు ప్రపంచానికి అధిపతి కావా? విష్ణుడు, రుద్రుడు, రాక్షసుడు ఎవరైనా కానీ వ్యాఖ్యాలకి వెళ్ళే యానం కంటే ఎక్కువ ఘనము కీర్తిగల యానాన్ని ఎక్కి సాటిలేని వైభవంతో నీవు నా గృహానికి రా. నీవు సప్త ఋషులు మోస్తుండగా పల్లకి ఎక్కి నా వద్దకు రా. అప్పుడు నేను చాలా ఆనందిస్తాను. నిన్ను ఆహ్వానించి అన్ని మర్యాదలు చేస్తానన్నది సచీదేవి. నౌకుడు అలా ఆమెకి చిక్కాడు. ఎంత అద్భుత ఆలోచన! నీ ఊహ చాలా ఆశ్చర్యంగా ఉంది. సప్త ఋషులు నన్ను పల్లకిలో మోయడానికి తగిన వారే. ఎందువల్లనంటే నేను ఎవరి వైపు చూస్తే వారి సత్వాన్ని పొందగలనే వరం ఉంది. నాకు నీవు కోరిన ప్రకారమే చేస్తాను. అని ఆమెను ఇంటికి పంపేశాడు. మోహాంధుడైన నౌకుడు సప్త ఋషుల్ని పిలిపించి తాను ఎక్కిన పల్లకి మోయాలని ఆజ్ఞాపించాడు. ఈ ఘోర అపవిత్ర తప్పిదానికి ముల్లోకాలు కంపించిపోయాయి, చిన్నబోయాయి. ఋషులు పల్లకి మోస్తుండగా మరింత ఘోరమైన అపవిత్ర కార్యం జరిగింది. సచీదేవి తన కోసం వేచి చూస్తూ ఉంటుందని ఆలోచిస్తూ మోహపరవశంతో ఆమె దగ్గర వెళ్ళడానికి ఆరాటపడుతున్నాడు. దీంతో పల్లకి మోస్తున్న ఋషులను పొడుస్తూ తొందర పెట్టసాగాడు. ఇది చాలక ఋషుల్లో ఒకరైన అగస్త్య మహాముని కాలితో తన్నుతూ కదలలేని పాము అన్నాడు. నౌగుని స్త్రీ మోహ పార్వశ్యం, గర్వం పతాక స్థాయికి చేరింది. అగ్రహోదగ్రుడైన అగస్త్య మహాముని కోపంతో, నీచుల్లో బహునీచుడా, స్వర్గం నుండి పడి నీవు భూమిపై సర్పం అవుదుగాక అని నౌకుడిని శపించాడు. తక్షణమే నౌకుడు తలకిందులుగా స్వర్గం నుంచి పడి ఒక అజగరమయ్యే అడవిలో పడి ఉన్నాడు. ఇలా ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత అతడికి విమోచన కలిగింది. ఇంద్రుడు తన రాజ్యానికి చేరి దేవరాజు అయ్యాడు. సచీదేవికి దుఃఖం పోయింది. శల్యుడి కథ చెప్తూ ఇంద్రుడు సచీదేవి పడిన కష్టాలను వివరించి ఉపప్లావ్య పట్టణంలో యుధిష్ఠిరుడి ద్రౌపదిని ఓరడించాడు. శాంతంగా ఉండేవారికి విజయం కలుగుతుంది.
ఐశ్వర్యం ఎవరినైతే గరిష్ఠులుగా చేస్తుందో వారు నశిస్తారు. నీవు నీ తమ్ముళ్ళు ద్రౌపది ఇంద్ర సచీదేవిలా నికృష్టం అనుభవించారు. మీ కష్ట పరీక్షా దినాలు త్వరలో పోతాయి. మీరు మీ రాజ్యాన్ని తిరిగి పొందుతారు. దుర్బుద్ధులైన కర్ణ, దుర్యోధనులు నౌకుడు మాదిరిగా అధములై నివసిస్తారన్నాడు.